జిల్లా మెట్పల్లి పట్టణంలో పాఠశాలకు వెళ్తున్న 6 విద్యార్థులపైన దాడి చేసి కరిచింది ఓ కుక్క. అంతటితో ఆగకుండా తన చిన్నాన్ని స్కూల్కు తీసుకెళ్తుండగా ఆ పాపను, మహిళను కూడా అదే కుక్క కరిచింది. మొత్తం 8 మందిని వీధి కుక్క కరిచి గాయపరిచింది. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం సాయంత్రం పంపిణీ చేసిన కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగారావు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున గడ్డ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు యతిరాజం నర్సయ్య తెలిపారు. నగరంలోని సత్యసాయి టెంపుల్లో జెండా ఆవిష్కరించి వార్షికోత్సవ వ్రతాలు నిర్వహించారు. సాయినగర్లోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని భజనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసులు కొరడ జల్లిపించారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు. 60 లక్షల విలువ గల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 111 మంది లబ్ధిదారులకు 26,39,000 రూపాయల విలువ గల సేమరప్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కరీంనగర్లో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ వైద్యులని ఇబ్బందులు గురిచేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక చికిత్స చేసినటువంటి ఆర్ఎంపీ, పీఎంపీ సభ్యులను, మామూలను దొంగలుగా నకిలీ వైద్యుల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.